హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈ వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం వర్క్ యొక్క గల్ల లూజ్ని చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 6.75 ఉంది. ఇక్కడ మనం మెజర్మెంట్ సహాయంతో బ్లౌజ్ కట్ చేసుకుంటున్నాము. బ్లౌజ్ లెంత్ 14 ఇంచెస్. 14 ఇంచెస్కి +1 యాడ్ చేసి 15 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ నడుము లూజు 30 ఇంచెస్. 30 ఇంచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 8.5 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ 37 ఇంచెస్. 37 ఇంచెస్కి బై 4 చేసుకుంటే 9.25 అవుతుంది. ఇక్కడ షోల్డర్ ఆల్రెడీ మనం చెక్ చేసుకున్నాం కదా లూజు. ఆ లూజ్ మనం డైరెక్ట్గా టేప్ ఫోల్డ్ చేసుకొని ఎంతైతే లూజ్ ఉందో టేప్ ఫోల్డ్ చేసుకొని అదే లూజ్ని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా ఎంత ఉంటే అంత మార్క్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ షోల్డర్ ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. టోటల్ 6.25 అయింది. ఇక్కడ మనం ఏ బ్లౌజ్కైనా షోల్డర్ 6 ఇంచెస్ ఉంటే ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలంటే 6.5 అంటే ఇక్కడ 6.25 షోల్డర్ ఉంది కాబట్టి నేను 6.75 తీసుకున్నాను. నెక్స్ట్ మనం ఆర్మ్ రౌండ్ స్కేల్ సహాయంతో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ లూజ్ టోటల్ 17.5 ఉంది. మనం బై 2 చేసుకుంటే 8.75 రావాలి. 1కి 2 సార్లు చెక్ చేసుకొని కరెక్ట్గా వస్తుందా లేదో చూసుకోండి. నెక్స్ట్ షోల్డర్ పైన పావించి నెక్ సైడ్ డౌన్ క్రాస్ చేసుకోవాలి. అలా షోల్డర్ జారకుండా ఉంటుంది. అలా షోల్డర్ డౌన్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ షోల్డర్ జారకుండా ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే రెడీ మార్క్స్ పెట్టామో అక్కడ కచ్చిగా కంపల్సరీగా పెట్టాలి. కచ్చిగా అంటే వీ షేప్స్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఆ వీ షేప్స్ వల్ల బ్లౌజ్ ప్రాపర్గా కుట్టడం వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్కి కంపల్సరీ చెస్ట్ 37 కాబట్టి హ్యాండ్స్కి జాయింట్స్ పడుతుంది. అలాంటప్పుడు మనం కట్ చేసిన తర్వాత జాయింట్ వేయకుండా ముందే జాయింట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే హ్యాండ్స్ కట్ చేయడం ఈజీ అవుతుంది. అలాంటప్పుడు మనకి బ్యాక్ కట్ చేసినప్పుడు సైడ్కి మిగిలిన క్లాత్ని తీసుకొని మనం హ్యాండ్స్ ఎక్కడైతే కట్ చేస్తామో అదే ప్లేస్లో మిగిలిన పీస్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు జాయింట్ అయిపోయిన తర్వాత మనకి ఎంతైతే లూజ్ అవసరమో అంత ఫోల్డింగ్ చేసుకొని మనకి హ్యాండ్ లెంత్ చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్ సైడ్ మనం ఒక స్ట్రైట్ మార్క్ తీసుకున్నాము. ఆ తర్వాత లెంత్ చెక్ చేసుకున్నాము. ఇక్కడ లెంత్ ఫస్ట్ నేను 10 ఇంచెస్ తీసుకున్నాను, కానీ వర్క్ 9.5 ఉంది కాబట్టి ఇక్కడ 9.5కి +1 తీసుకొని 10.5 మార్క్ చేసుకున్నాను.
10.5 అంటే రెడీ 9.5 వస్తుంది. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని మనకి ఇక్కడ చంక ఆర్మ్ రౌండ్ 17.5 ఉంది. 17.5 అంటే 17.5 అంటే మనం హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు 17 ఇంచెస్ మాత్రమే మార్క్ చేసుకోవాలి. అంటే 17 ఇంచెస్ అంటే బై 2 చేసుకుంటే 8.5 వస్తుంది. 8.5కి మార్క్ చేసుకోవాలి. 8.5 క్రాస్ మార్క్ చేసుకొని ఆ క్రాస్ మార్క్ నుంచి మనం డ్రా చేసుకున్న లైన్కి 3 ఇంచెస్ ఉందా లేదా చెక్ చేసుకోండి. 3 ఇంచెస్ ఎందుకు అంటే మనకి నడుము లూజు 30 ఇంచెస్ ఉంది కాబట్టి ఆర్మ్ క్రాస్ లైన్ కూడా 3 ఇంచెస్ లూజ్లో ఉండాలి. అలా మార్క్ చేసుకొని మనం హ్యాండ్ మార్క్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్ మార్క్ అనేది క్యాజువల్గా డ్రా చేస్తే సరిపోతుంది. దానికోసం ఏం మెజర్మెంట్స్ అవసరం లేదు. మీకు మెజర్మెంట్స్ అవసరం అనుకుంటే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనం బ్యాక్ పార్ట్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా స్కేల్ విడ్త్, అదేవిధంగా ఇక్కడ కూడా హ్యాండ్ మార్క్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదేవిధంగా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఎక్కడైతే రెడీ మార్క్స్ ఉంటాయో అక్కడ వీ షేప్స్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇక్కడ వీడియో జూమ్ చేయడం వల్ల పూర్తిగా వీడియో సెట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇలా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసిన తర్వాత హ్యాండ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ ఎక్స్ట్రా మిగిలిన పీస్లో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ని ఎలా అయితే కట్ చేసుకున్నామో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ని ఎక్స్ట్రా పీస్ ఏదైతే మిగిలిందో దానిపైన బ్యాక్ పార్ట్ని పెట్టి మార్క్ చేసుకోవాలి. డౌన్ సైడ్ అండ్ నెక్ సైడ్ ఒక లైన్ డ్రా చేసుకొని షోల్డర్ పైన కూడా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ సైడ్ ఆల్రెడీ 1 లైన్ డ్రా చేసిన తర్వాత 1/2 ఇంచ్ విడ్త్లో మరొక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత షోల్డర్ లైన్ డ్రా చేసుకొని ఎక్కడైతే మనం వీకర్స్ పెట్టామో అక్కడ మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ రౌండ్ సగం వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి పూర్తిగా ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకునే అవసరం లేదు. ఇక్కడ డౌన్ సైడ్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం రెడీ లైన్ పైన ఉంచుకొని 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 4 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ చెస్ట్ లెంత్ 10.5 కాబట్టి ఎక్స్ట్రా ఖర్చుతో 11 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను. ఇక్కడ 4 ఇంచెస్ మార్క్ కదా, డౌన్ సైడ్ 3.5 మార్క్ చేసుకొని ఒక క్రాస్ లైన్ డ్రా చేసుకొని ఆ క్రాస్ లైన్ పైన 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఆ 1.5 ఇంచ్ దగ్గర ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి ఒక క్రాస్ లైన్ డ్రా చేసుకొని ఆర్మ్ వరకు ఒక క్రాస్ లైన్ డ్రా చేసుకొని అక్కడ నుంచి డౌన్ సైడ్ ఒక 3 ఇంచెస్ డాట్ కోసం ఒక 3 ఇంచెస్ మార్క్ చేసుకొని మనం ఏదైతే చెస్ట్ లైన్ డ్రా చేసుకుంటున్నామో అది కనెక్ట్ చేయాలి. ఇప్పుడు పైన మనం ఒక ఎక్స్ట్రా డాట్ పెట్టుకుంటాం కదా నార్మల్ బ్లౌజ్కి, అదేవిధంగా ఇంకొక క్రాస్ లైన్ డ్రా చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో అనేది స్టాప్ అయిపోయింది, అందువలన కటింగ్ అనేది రికార్డ్ అవ్వలేదు. ఇక్కడ మిడిల్ పాయింట్ చెక్ చేసుకొని ఆ మిడిల్ పాయింట్ నుంచి పిన్స్ 1/2 ఇంచ్ విడ్త్లో పిన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి.
మిడిల్ నుంచి డౌన్కి పిన్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. పైకి పిన్స్ పెట్టేసుకొని మనకి బ్యాక్ పార్ట్ కూడా డాట్ కోసం ఎంతైతే మార్క్ చేసుకున్నామో అంతవరకు పిన్ పెట్టుకోవాలి. అంటే 1/2 ఇంచ్ విడ్త్ వరకు. అలా పిన్ పెట్టేసిన తర్వాత మనమైతే ఫ్రంట్ పార్ట్కి మార్క్ చేసుకున్నాం కదా, అదే మార్క్ పైన బ్యాక్ పార్ట్ నుంచి మళ్ళీ సెట్ చేసుకుంటూ పిన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే బ్యాక్ పార్ట్ ఉందో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఎక్కడైతే వీకర్స్ ఉన్నాయో అక్కడ ప్రాపర్గా వీకర్స్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ ఎలా అయితే ఉందో బ్యాక్ పార్ట్కి అదే విధంగా ఆర్మ్ రౌండ్ కట్ చేసుకోండి. నెక్స్ట్ డౌన్ ఎలా ఉందో అదే విధంగా డౌన్ సైడ్ కూడా కట్ చేయండి. నెక్ మనం ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్కి కట్ చేయని అవసరం లేదు. ఎక్కడైతే ఫ్రంట్ డాట్స్ వేసామో ఆ ప్లేస్లో డాట్స్కి వీకర్స్ పెట్టండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ రౌండ్ ఎక్స్ట్రా తీస్తాం కదా, ఆ ఎక్స్ట్రాని కూడా కట్ చేసుకోండి. 1/2 ఇంచ్ విడ్త్లో ఎక్స్ట్రా కూడా కట్ చేయండి.